Hello everyone, welcome to Python Life YouTube channel. Python Life YouTube ఛానల్లో బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా విత్ ఎస్క్యూఎల్ అనేటువంటి ఒక కోర్సును మనం లాంచ్ చేస్తున్నాం. ఈ కోర్సుకు సంబంధించినటువంటి కొన్ని కామన్గా ఒక స్టూడెంట్లో ఉండేటువంటి కొన్ని క్వశ్చన్స్ను డౌట్స్ను ఎలిమినేట్ చేయడం కోసం కొన్ని వీడియోస్ అనేటువంటి వాటిని చేస్తున్నాం. ప్రీవియస్ వీడియోస్లో కూడా వాట్ ఈజ్ జావా, హౌ టు స్టార్ట్ జావా యాజ్ ఎ బిగినర్, and after learning Java, what is the feature, and next what is full stack development, how to become a Java developer అనేటువంటి క్వశ్చన్స్ గురించి మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసినాం. అండ్ వాటితో పాటు ఇక్కడ హౌ టు యూజ్ జావా ఇన్ రియల్ టైమ్, రియల్ టైంలో జావా అనేటువంటి దాన్ని ఎలా యూజ్ చేస్తున్నాం. ఇది అంటే మనకు జావా నేర్చుకున్న తర్వాత ఓకే, నాకు జావా అనేటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చు, మరి దీన్ని నేను ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి అంటే నేను ఒకటే చెప్తున్నా, జావా ఈజ్ నాట్ డెవలప్డ్ ఫర్ స్పెసిఫిక్ అప్లికేషన్ పర్పస్. అంటే జావా అనేటువంటి దాన్ని ఓన్లీ ఇన్ ఎడ్యుకేషన్ ఫీల్డ్, ఓన్లీ ఇన్ మెడికల్ ఫీల్డ్, ఓన్లీ ఇన్ లైబ్రరీ, ఓన్లీ ఇన్ హాస్పిటాలిటీ అనేటువంటి ఓకేనా బౌండరీస్ అనేటువంటివి లేవు. జావా అనేటువంటి దాన్ని జావా అనేటువంటిది వర్సాటిల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ that should be used for develop any kind of application. And also Java అనేటువంటిది it is a robustness, that means యాజ్ ఏ మెమరీ పరంగా డైనమికల్ అని చెప్తాం. అంటే ఇప్పుడు ఇక్కడ నీవు జనరల్గా సి++ అనేటువంటిది తీసుకుంటే ఒక వేరియబుల్ అనేటువంటిది డిఫైన్ చేసినప్పుడు ఆ వేరియబుల్ కు స్టాటిక్ మెమరీ అనేటువంటిది ఇనిషియలైజ్ అవుతుంది. అంటే ఆ పర్టికులర్ వేరియబుల్లో మనం అంతకంటే ఎక్కువ మెమరీ అనేటువంటి దాన్ని స్టోర్ చేయలేము. కానీ ఇక్కడ జావాలో నాట్ లైక్ దాట్. ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకొని దాంట్లో డేటా అనేటువంటిది స్టోర్ చేసినప్పుడు దట్ షుడ్ బి ఇంక్రీజ్డ్ యాజ్ మచ్ యాజ్ ఆటోమేటికల్లీ అండ్ డిక్రీజ్డ్ ఆటోమేటికల్లీ. సో దాన్ని ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, ఓకేనా, రోబస్ట్నెస్ అంటే ఇక్కడ ఏమైతుంది, మెమరీ అనేటువంటిది డైనమిక్ ఇనిషియలైజేషన్ అండ్ గార్బేజ్ కలెక్టర్. అంటే దట్ మీన్స్ అన్యూజ్డ్ మెమరీ అనేటువంటిది ఆటోమేటిక్ గా కలెక్ట్ అవుతుంది. కాబట్టి ఇటువంటి టెక్నాలజీని ఎనీ అప్లికేషన్ డెవలప్మెంట్ లో మనం యూజ్ చేస్తాం. ఎందుకంటే రియల్ టైంలో మెమరీ అనేటువంటిది స్పేస్ అనేటువంటిది వెరీ 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 ఇంపార్టెంట్, వాల్యుబుల్. కాబట్టి అటువంటి మెమరీని ఓకేనా ఆటోమేటిక్ గా మేనేజ్ చేస్తుంది. కాబట్టి దీన్ని రోబస్ట్నెస్ టెక్నాలజీ అని చెప్తున్నాం. అండ్ ఆల్సో ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, అంటే ఒక జావా ప్రోగ్రామ్ అనేటువంటిది దాట్ షుడ్ బి రన్ ఇన్, అంటే ఒక జావా ప్రోగ్రామ్ నేనేం చేస్తున్నా, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద డెవలప్ చేస్తున్నా. ఆ ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని ఐ కెన్ రన్ ఇన్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇట్లా మనం ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీద అయినా కూడా ఆ ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని మనం రన్ చేయొచ్చు. కాబట్టి జావా అనేటువంటిది ఓకేనా ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, నాట్ డిపెండెంట్. సో ఇదొక రీజన్ జావా అనేటువంటి దాన్ని మనం ఎక్కడైనా కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పడం కోసం. అండ్ ఇట్ హ్యావింగ్ ద ఎక్స్టెన్సివ్ లైబ్రరీ, హ్యూజ్ కమ్యూనిటీ. ఓకే, అంటే ఒక మొత్తం ఎవ్రీథింగ్ ప్రీ డిఫైన్డ్. ఓకేనా, ఒక క్లాస్ అనేటువంటిది మనం తీసుకున్నామంటే ఆ క్లాస్ లో నెంబర్ ఆఫ్ మెథడ్స్, వాటి స్ట్రక్చర్స్, ఎవ్రీథింగ్ ఆల్రెడీ అవైలబుల్, ఈజీ టు రైట్ ద ప్రోగ్రామ్. అండ్ వాటితో పాటు ఓకేనా జావా ఈజ్ యూజ్డ్ ఇన్ వెబ్ అప్లికేషన్స్,
అంటే వెబ్ పేజ్ డెవలప్మెంట్ లో కూడా మనం జావాను, ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ డెవలప్మెంట్ లో జావా అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. అండ్ సమ్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ లో జావా అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. ఈ కామర్స్ అంటే దట్ మీన్స్ ఓకేనా, నవడేస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. అంటే సెల్లింగ్ అండ్ బయ్యింగ్ గూడ్స్ త్రూ ఆన్లైన్, దట్ ఈస్ కాల్డ్ ఈ కామర్స్. సో ఇప్పుడు మనము టైం అనేటువంటిది వేస్ట్ చేసి ఒక షాప్కి వెళ్ళి షాపింగ్ చేసేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి ఎవ్రీథింగ్ ఆన్లైన్. జస్ట్ ఈవెన్ టూత్ పేస్ట్ నుంచి, మార్నింగ్ టూత్ పేస్ట్ నుంచి నైట్ ఓకే డిన్నర్ వరకు ఎవ్రీథింగ్ వీఆర్ ఆర్డరింగ్ ఇన్ ఆన్లైన్. సో దాన్ని మనం ఈ కామర్స్ అని చెప్తున్నాం. సో మరి అన్నప్పుడు మరి ఆ అంత సర్వీసెస్ అనేటువంటిది డెవలప్ చేయడంలో జావా అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. అండ్ ఆల్సో సమ్ ఎంటర్ప్రైజ్ ఓకేనా, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్, సేమ్ ఎంటర్ప్రైజ్. అండ్ సమ్ వెబ్ సర్వర్స్ లైక్ వెబ్ లాజిక్ కానీ, వెబ్ స్పియర్ కానీ, సో టామ్ క్యాట్ కానీ, ఇటువంటి సర్వర్ డెవలప్మెంట్ లో కూడా మనం దేన్ని యూజ్ చేస్తున్నాం, జావా అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ సమ్ మొబైల్ అప్లికేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ అండర్ అవర్ ఫింగర్ టిప్స్. కాబట్టి అంటే మొబైల్ లేకుండా మన లైఫ్ అనేటువంటిది నవడేస్ ఇట్ ఈస్ ఇమాజిన్ చేసుకోలేం మనం. అంత ఇంపార్టెంట్ రోల్ మొబైల్ అనేటువంటిది. మరి ఆ మొబైల్ కు సంబంధించినటువంటి అప్లికేషన్స్, యూజర్ కు వెరీ ఈజీ అప్లికేషన్స్ డెవలప్మెంట్ లో కూడా మనం దేన్ని యూజ్ చేస్తున్నాం, ఇక్కడ జావా అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్ we are using Java. Big data technologies, we are using Java. Cloud computing, we are using Java. Financial services, we are using Java. Game development, we are using Java. And some entertainment apps, we are using Java. ఈ ఒక్క పర్టికులర్ కాన్సెప్ట్ అనేటువంటిది కాదు, ఇన్ రియల్ టైంలో ఎక్కడైనా కూడా జావా అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. అండ్ జావా యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటిది ఇన్ ఫర్దర్ అండ్ 2030లో ఓకేనా. ఇప్పుడు ప్రజెంట్ గా జావా డెవలపర్స్ అనేటువంటి వాళ్ళు 25 బిలియన్ పీపుల్ ఆర్ వర్కింగ్. అండ్ ఇన్ 2030s లో ఓకేనా ఇట్ బికమ్స్ 40 బిలియన్ జావా డెవలపర్స్ రిక్వైర్డ్. దట్ మచ్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఈస్ దేర్. If you want, search in online. That online application development also developed by using Java. సో ఇంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి జావాను ఓకేనా మనమైతే ఇక్కడ పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో లాంచ్ చేస్తున్నాం. ఓకేనా. సో పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో బేసిక్ టు అడ్వాన్స్ జావా ప్రోగ్రామింగ్ అండ్ ఎస్క్యూఎల్ అనేటువంటి కోర్సును లాంచ్ చేస్తున్నాం. అండ్ ఈ జావా అండ్ ఎస్క్యూఎల్ అనేటువంటిది ఇట్స్ వెరీ స్ట్రాంగ్ కాంబినేషన్. అండ్ ఈ కాంబినేషన్ ఉండేటువంటి ఈ కోర్సుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ python-in/java-programming-telugu.html అనేటువంటి వెబ్సైట్ లో మీకు అవైలబుల్ గా ఉంటాయి. అండ్ ఈ కోర్సుకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ను ఇక్కడ చెక్ చేసుకోండి. ఎందుకంటే మనం 2030లో నేర్చుకోనికే పోతే అప్పటికప్పుడు నేర్చుకోలేం మనం. కాబట్టి ఓకే, ఎప్పుడైతే మనకు అవైలబిలిటీ ఉందో నేర్చుకొని పెట్టుకోండి. అండ్ ప్రజెంట్ ఓకేనా జావా లీడింగ్ ద ఓకేనా ఐటీ. అండ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో జావా అనేటువంటిది ఎవర్ గ్రీన్ ఫర్ ఎవర్. ఓకేనా. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ లెర్నింగ్.